ఎమ్మెల్యే గారు చెప్పండి, ఎట్లా చూస్తారు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీని అరెస్ట్ చేయడాన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు కాబోయే ప్రధానమంత్రిని నిన్న మీరు చూసినారు. పోలీసు వాళ్ళు కూడా ఒక మ్యాన్ హ్యాండింగ్ లాగా చేసి నూకి, ఇది మంచి పద్ధతి కాదు, ప్రజాస్వామ్యాన్ని కూని చేయాలనుకున్న బీజేపీ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా బుద్ధి చెప్తారు ప్రజలు అని చెప్పి నేను తెలియజేస్తాను. ఇది ప్రస్తుతం అయితే కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున అటు ఇందిరాగాంధీ స్టాచ్యూ వద్ద, నక్లెస్ రోడ్లో ఉన్నటువంటి ఇందిరాగాంధీ స్టాచ్యూ వద్ద ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. చాలామంది కాంగ్రెస్ శ్రేణులు ఇక్కడ చేరుకున్నారు. మనం ఒకసారి విజువల్స్ చూసినట్లయితే భారీ సంఖ్యలో, అంటే దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఇష్యూలో ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదు కాబట్టి నిన్న రాహుల్ గాంధీ ఈ యొక్క ఇష్యూస్ సంబంధించిన అంశంపై కూడా దేశ ప్రధాని నరేంద్ర మోడీ నివాసం వద్ద ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి చాలామంది కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా నిన్న అటు ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అక్రమంగా అరెస్ట్ చేసి అతన్ని తీసుకెళ్లారు. రాహుల్ గాంధీతో పాటు చాలామంది కాంగ్రెస్ నేతలకు గాయాలయ్యాయి. కేంద్ర ప్రభుత్వం వైఖరికి నిరసనగానే ఈరోజు పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో ఆందోళన అయితే కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఆందోళన నిర్వహిస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ శ్రేణులు భారీగా చేరుకున్నారు ఇక్కడికి. చెప్పండి, మీరు ఏం చెప్తారు కాంగ్రెస్ పార్టీ?